ప్రపంచ దేశాల్లో ఎక్కువ రైల్వే నెట్వర్క్ కలిగినటువంటి దేశాల్లో మొదటి స్థానంలో యుఎస్, రెండవ స్థానంలో చైనా, మూడవ స్థానంలో రష్యా, నాలుగవ స్థానంలో ఇండియా. 1,28,305 కిలోమీటర్ల పొడవు కలిగినటువంటి రైల్వే నెట్వర్క్ని కలిగి ఉంది. మనం చూసుకున్నట్లయితే బ్రిటిష్ వారు 1608వ సంవత్సరంలో సూరత్ నుంచి ఇండియాలోకి ప్రవేశించడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీని 31 డిసెంబర్ 1608వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. కాలక్రమేణా ఇండియాలో ప్రతి ఒక్క ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. ఇండియాలో ఉన్నటువంటి వనరుల్ని తరలించడం కోసం 1837వ సంవత్సరంలో మనకి మొట్టమొదటి రైల్వే ట్రాక్ ని రెడ్ హిల్స్ నుంచి చింతాద్రిపేట వరకు మొట్టమొదటి రైల్వే ట్రాక్ ని వేయడం జరిగింది. దీనిలో ట్రాన్స్పోర్ట్ కోసం 1837వ సంవత్సరంలో రోటరీ స్టీమ్ ఇంజిన్ ని 1837వ సంవత్సరంలో ఇండియాలోకి తీసుకొని రావడం జరిగింది. కన్స్ట్రక్షన్ కోసం ఉపయోగపడే లాటరైట్ స్టోన్ ని 1837వ సంవత్సరంలో రెడ్ హిల్స్ ప్రాంతం నుంచి చింతాద్రిపేటకి ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది జరిగింది. మొదటి పాసింజర్ ట్రైన్ ని 1853వ సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీన ముంబై నుండి తానే ప్రాంతానికి మొట్టమొదటి పాసింజర్ ట్రైన్ ని ప్రారంభించడం జరిగింది. ఇది ప్రారంభించిన టైంలో మనకి గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ కాలంలో మొట్టమొదటి పాసింజర్ ట్రైన్ ని ముంబై నుంచి తానే వరకు 34 కిలోమీటర్ల లెంత్ కలిగినటువంటి రైల్వే లైన్ ని ప్రారంభించడం జరిగింది. కాలక్రమేణా ప్రతి ఒక్క ప్లేస్ లో రైల్వే లైన్స్ అనేవి విస్తరించబడ్డాయి. స్వాతంత్రం పూర్తయిన తర్వాత 1951వ సంవత్సరంలో రైల్వే జోన్స్ 1951వ సంవత్సరంలో రైల్వే జోన్స్ స్థాపించడం జరిగింది. దీన్ని మనం చూసుకున్నట్లయితే ఇండియాని మనం పూర్తి స్థాయిలో మనం పరిశీలించినట్లయితే చూసుకున్నట్లయితే 4 పార్ట్లుగా తీసుకుంటే దక్షిణ భారతదేశం మరియు పశ్చిమ భారతదేశం మరియు ఉత్తర భారతదేశం మరియు తూర్పు భారతదేశంగా మనం చూసుకున్నట్లయితే దక్షిణ భారతదేశం అనేది ముందుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు మద్రాసు పట్టణంగా ఉండేవి. దీని యొక్క ముఖ్య పట్టణమైనటువంటి చెన్నైని 1951వ సంవత్సరంలో దక్షిణ జోన్ కి ముఖ్య హెడ్ క్వార్టర్ గా చేయడం జరిగింది. పశ్చిమాన మనం చూసుకున్నట్లయితే గేట్ వే ఆఫ్ ది ఇండియా ముంబైని పశ్చిమాన ఉన్నటువంటి రైల్వే జోన్ కి ముఖ్య హెడ్ క్వార్టర్ గా 1951వ సంవత్సరంలో చేయడం జరిగింది. ఉత్తర భారతదేశంలో ముఖ్య పట్టణం అయినటువంటి ఢిల్లీని 1952వ సంవత్సరంలో రైల్వే జోన్ గా ప్రకటించడం జరిగింది. తూర్పు భాగంలో ఉన్నటువంటి కల్కటా అనేది బీహార్ మరియు జార్ఖండ్ మరియు వెస్ట్ బెంగాల్ అనేది ఉమ్మడిగా ఉండేవి. దీని యొక్క ముఖ్య పట్టణమైనటువంటి కల్కటాని తూర్పు ప్రాంతానికి మనకి రైల్వే జోన్గా కేటాయించడం జరిగింది. తరువాత సెంట్రల్ ఉన్నటువంటి మధ్య ప్రాంతంలో ఉన్నటువంటి ముంబై ప్రాంతాన్ని మధ్య రైల్వేకి హెడ్ క్వార్టర్ గా చేయడం జరిగింది. సౌత్ లో చూసుకున్నట్లయితే దీని యొక్క వైశాల్యం అనేది చాలా పెద్దగా ఉండడం వల్ల దీని యొక్క సెంట్రల్ పార్ట్ అనేది ఎక్కువగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ఉండడం వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ముఖ్య పట్టణం సికింద్రాబాద్ ని
సికింద్రాబాద్ని మనకి సౌత్ సెంట్రల్ రైల్వే యొక్క ముఖ్య రైల్వే జోన్గా ప్రకటించడం జరిగింది. నార్థన్ రైల్వే యొక్క సెంట్రల్ పార్ట్ అయినటువంటి పార్ట్ అనేది యూపీలో ఎక్కువగా ఉండడం వల్ల అలహాబాద్ని రైల్వే జోన్గా చేయడం జరిగింది. నార్త్ సెంట్రల్ రైల్వే యొక్క హెడ్ క్వార్టర్గా అలహాబాద్ని మనం చూసుకున్నట్లయితే అలహాబాద్, సికింద్రాబాద్ చేయడం జరిగింది. ఇప్పుడు అలహాబాద్ యొక్క పేరు అనేది ప్రయాగరాజ్గా మార్చడం జరిగింది. అంటే సెంట్రల్ పార్ట్ అనేది మనకి మధ్యప్రదేశ్లో ఉండడం వలన దీని యొక్క ముఖ్య పట్టణం అయినటువంటి జబల్పూర్ని రైల్వే జోన్గా ఇవ్వడం జరిగింది. తూర్పుకి సెంట్రల్ పార్ట్ ఎక్కువగా బీహార్ ప్రాంతంలో ఉండడం వలన దీనిలో ఉన్నటువంటి ముఖ్య పట్టణం హాజీపూర్ని రైల్వే జోన్గా ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ పశ్చిమ సెంట్రల్ మరియు తూర్పు సెంట్రల్లో ఉన్నటువంటి పేర్లు మనం చూసుకున్నట్లయితే పూర్పూర్ అనేది వస్తుంది. ఉత్తర సెంట్రల్ పార్ట్ మరియు దక్షిణ సెంట్రల్ పార్ట్ చూసుకున్నట్లయితే బాద్ అనేసి వస్తుంది అన్నమాట. మనం ముందుగా స్టేట్స్ అనేవి ఏ పార్ట్లో ఏమున్నాయండి మనం మ్యాప్ ద్వారా చూసుకున్నట్లయితే మనకి ఈ ప్రాంతాలు అనేవి బాగా గుర్తుంటాయి. పశ్చిమ మరియు ఉత్తరకి ఉన్నటువంటి మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో ఈ మిడిల్ పార్ట్లో ఉన్నటువంటి రైల్వే ప్రాంతం అంతా కూడాను రాజస్థాన్లో ఉండడం వల్ల రాజస్థాన్ యొక్క ముఖ్య పట్టణమైనటువంటి జైపూర్ని నార్త్ వెస్టర్న్ రైల్వే యొక్క రైల్వే జోన్గా జైపూర్ అనేది ఇవ్వడం జరిగింది. మరియు ఉత్తర మరియు తూర్పుకి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ఎక్కువగా యూపీ ప్రాంతంలో ఉండడం వల్ల ఎక్కువగా యూపీలో ఉన్నటువంటి భాగంలో ఉండడం వలన దీని యొక్క యూపీ యొక్క ముఖ్య పట్టణమైనటువంటి గోరఖ్పూర్ని నార్త్ ఈస్టర్న్ రైల్వే యొక్క ముఖ్య రైల్వే జోన్గా గోరఖ్పూర్ని ఇవ్వడం జరిగింది. మరియు తూర్పు మరియు దక్షిణ ప్రాంతానికి ఉన్నటువంటి కల్కటాని మనకి ఇవ్వడం జరిగింది. దీని యొక్క రైల్వే జోన్ మనం చూసుకున్నట్టయితే సౌత్ ఈస్టర్న్ రైల్వే. మరియు దక్షిణ మరియు పశ్చిమాక మధ్య భాగమైనటువంటి ప్రాంతం ఎక్కువగా కర్ణాటకలో ఉండడం వల్ల కర్ణాటకలో ముఖ్యమైనటువంటి హుబ్లీని సౌత్ వెస్టర్న్ రైల్వే యొక్క రైల్వే జోన్గా ఇవ్వడం జరిగింది. మరియు తూర్పు మరియు దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి కోస్టల్ తీరంలో ఎక్కువ ప్రాంతం రైల్వే లైన్ ఉండడం వల్ల కోస్టల్ ప్రాంతంలో అభివృద్ధి చెందినటువంటి ప్రాంతమైన ఒరిస్సా యొక్క రాజధాని భువనేశ్వర్ని ఈస్ట్ కోస్ట్ రైల్వే యొక్క రైల్వే జోన్గా ప్రకటించడం జరిగింది. సెంట్రల్ పార్ట్ అనేది రైల్వే లైన్స్ అనేది ఎక్కువగా ఉన్న సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అనేది ఎక్కువగా ఛత్తీస్గఢ్లో ఉండడం వలన ఛత్తీస్గఢ్లో అభివృద్ధి చెందిన ప్రాంతమైనటువంటి బిలాస్పూర్ని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే యొక్క జోన్గా ప్రకటించడం జరిగింది. తర్వాత 2010 సంవత్సరంలో కలకట్టా మెట్రో అనేది ప్రారంభించడం జరిగింది. తర్వాత 2019 సంవత్సరంలో సౌత్ కోస్ట్ రైల్వేని అనౌన్స్ చేయడం జరిగింది. మనం ఇండియా మ్యాప్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రాంతం అనేది నార్త్ ఈస్ట్ ఓరియంటల్ అనేది అస్సాం మరియు మిజోరాం వంటి ప్రాంతాలు అనేది ఇక్కడ రైల్వే లైన్స్ అనేది అభివృద్ధి చెందడం వల్ల దీని యొక్క అభివృద్ధి చెందిన ప్రాంతం గౌహతి, అస్సాంలో ఉన్నటువంటి గౌహతి ప్రాంతాన్ని నార్త్ ఈస్ట్ ఓరియంటల్ యొక్క జోన్గా ప్రకటించడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ముగ్గురు రైల్వే మినిస్టర్స్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం మనకి అశ్విని వైష్ణవ్ గారు 7/7/2021 నుంచి రైల్వే మినిస్టర్గా పనిచేయడం జరుగుతుంది. అంతకంటే ముందు పిఎస్ గోయల్ గారు 3/11/2017 నుంచి
7/7/2021 వరకు రైల్వే మినిస్టర్గా పనిచేశారు. పీయూష్ గోయల్ కంటే ముందు సురేష్ ప్రభు గారు 10/11/2014 నుంచి 3/9/2017 వరకు రైల్వే మినిస్టర్గా చేయడం జరిగింది. మనం ముందుగా చూసుకున్నట్లయితే 2014 తర్వాత 2018లో ఎల్పీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి ఇప్పుడు పనిచేస్తున్నటువంటి రైల్వే మినిస్టర్తో పాటు మరో ఇద్దరు రైల్వే మినిస్టర్స్ మనం గుర్తుపెట్టినట్లయితే సరిపోతుంది. మనం రైల్వే బోర్డు చైర్మన్ని 2020వ సంవత్సరంలో CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మార్చడం అనేది జరిగింది. ప్రస్తుతం మనకి మొదటి మహిళ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జయవర్మ సిన్హా 1/9/2023 నుంచి CEOగా పనిచేయడం జరుగుతుంది. అంతకంటే ముందు ఏకే లోహోత్రి 1/1/2023 నుంచి 31/8/2023 వరకు CEOగా పనిచేయడం జరిగింది. అంతకంటే ముందు వికే త్రిపాఠి 1/1/2022 నుంచి 31/12/2022 వరకు CEOగా చేయడం జరిగింది. వికే త్రిపాఠి కంటే ముందు సుమిత్ శర్మ 31/12/2020 నుంచి 31/12/2021 వరకు CEOగా పనిచేయడం జరిగింది. మొట్టమొదటి CEOగా వినోద్ కుమార్ యాదవ్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2020వ సంవత్సరంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్గా మార్చడం జరిగింది. రైల్వే బోర్డు చైర్మన్ని చీఫ్ ఎగ్జిక్యూటివ్గా మార్చడం జరిగింది. అతను 31/12/2018 నుంచి 31/12/2020 వరకు CEOగా పనిచేశారు.